అనుష్ఠు ట్యుటోరియల్స్. ఈరోజు మనం 7th క్లాస్ యొక్క తెలుగు టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దామండి. అందులో మొదటి ప్రశ్న, త్రిపురనేని గోపీచంద్ గారికి ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది అంటున్నారు. దానికి సరైన సమాధానం పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. భరించలేనంత దుఃఖం కలిగిన పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏంటి అంటున్నారు. గుండె చెరువగటం. క్రియకు ముందు దేనిని ఎవరిని వేనిని ప్రశ్నిస్తే అని వచ్చే సమాధాన ఏమందురు అంటున్నారు. దానికి సరైన సమాధానం కర్మ. తప ప్లస్ ఫలం, తపో ఫలం అవుతుందా? తప ఫలం అవుతుందా? తప ఫలం, తప ఫలం. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 తప ఫలం. చతుర్దశ ఏ సమాసం అంటున్నారు. దానికి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ వచ్చి ద్విగు సమాసం, రూపక సమాసం, బహువ్రీహి సమాసం, విశేషణ పూర్వపద కర్మధారాయ సం. దీనికి సరైన సమాధానం వచ్చేసి విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో ఈ విభక్తిని ఉపయోగిస్తారు. దానికి సరైన సమాధానం తృతీయ విభక్తి. భిక్షగాడు మాయా కంబళితో అదృశ్యమైనాడు. ఈ వాక్యం ఒక అకర్మక వాక్యం. సరైన సమాధానం మాయా కంబళి పాఠంలో శోభావతి నగరపు రాజు చండీదత్తుడు కలువ కొలను సదానంద గారి రచనల్లో పిల్లల కథలకు సంబంధించిన ఇది ఏంటి అంటే దానికి సరైన సమాధానం అడవి తల్లి. రావినూతల ప్రేమ్ కిషోర్ గారి రచన కానిది ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం శివానంద లహరి. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాత్ కవాతు చేస్తుంటాయి. ఈ గేయ పంక్తులలో గల అలంకారం ఏంటి అంటున్నారు. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చేసి ఉపమా అలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకం, అతిశయోక్తి. దానికి సరైన సమాధానం రూపకం. తర్వాత ప్రశ్న, కలువ కొలను సదానంద గారి అడవి తల్లి అది ఏంటి? కథానిక, నవల, గల్పి, నాటికన ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 నవల. లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది అని తెలిపిన వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి గువ్వల చెన్నడు. ఓలగము, కొలువు అను పర్యాయ పదాలను సూచించు పదం ఏది అంటున్నారు. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ అయితే వాణి, గుణము, సభ, పూతము ఇచ్చిన ఆప్షన్స్. దానికి సరైన సమాధానం వచ్చేసి సభ. విద్యార్థి అనే పదానికి మనం అర్థం తెలుసుకున్నాం. విద్యార్థి దాన్ని విడదీసి రాసే ఎలా వస్తుంది అనే దానికి సరైన సమాధానం వచ్చేసేసి 2 విద్య ప్లస్ అర్థి.
ఆశాపాత్ర పాఠంలో ఇంద్రసేనుడు ఈ రాజ్యానికి రాజు అంటున్నారు. ఆయన ఏ రాజ్యానికి రాజు తెలుసు కదా మనకి, విశాల రాజ్యానికి. రొట్టెల పండుగ ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఇది నెల్లూరులో జరుగుతుందండి. ఇది 3 రోజులు జరుగుతుంది. కొండ గుహ ఏ సమాసం అంటున్నారు? దానికి సరైన సమాధానం షష్ఠీ తత్పురుష. లేపాక్షిలో నంది విగ్రహం టీవీగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇది ఏ అలంకారం అంటున్నారు? ఇక్కడ మనకిచ్చిన అలంకారాలు ఉపమా, ఉత్ప్రేక్ష, రూపకం, అతిశయోక్తి. వీటిలో సరైన సమాధానం 2 ఉత్ప్రేక్ష అలంకారం. వీటి గురించి నెక్స్ట్ వీడియో వస్తుందండి, అలంకారాల గురించి. 1930లో ముద్దుకృష్ణ గారి వైతాళికుల ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. దీనికి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చావలి బంగారమ్మ, బోనం నాగభూషణ్, కలవకొలను సదానంద, రావి నూతల ప్రేమకిషోర్. దీనికి సరైన సమాధానం వచ్చేసి చావలి బంగారమ్మ. కింది వానిలో అమ్రేడిత సంధి పదం కానిది? దానికి సరైన సమాధానం వచ్చేసి ఇతరేతర. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు వచ్చే ప్రత్యయం ఏంటి అంటున్నారు? మొదటగా మనకిచ్చింది వలన, 2 కంటే, 3 కొరకు, 4 చేత. దీనికి కంటే వచ్చే ప్రత్యయం ఏంటంటే కంటే. ఇంకుడు గుంతలు ఏ సమాసం అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి 2 చతుర్థి తత్పురుష. తర్వాత గంగ తల్లి ఇయాలైనా కరిగి నేల తల్లిని కలుస్తాదో కలవదో. ఈ వాక్యం ఏంటి? ఏ రకమైన వాక్యం అంటున్నారు? సందేహార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. ఇందులో ఏం కనిపిస్తుంది మనకి? సందేహమా, ప్రశ్న, నిశ్చయార్థకమా, ఆశ్చర్యార్థకమా? నాకైతే ఒకటి అనిపిస్తుందండి, సందేహార్థకం. ఈ రోజైనా కలుస్తాదో లేదో అనేది సందేహం కాబట్టి సందేహార్థక వాక్యం. ఈ కింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచుము. ఇక్కడ బాలచంద్రుని ప్రతిజ్ఞ ఉంది. దానిని రాసిన వారు ఎవరు? బాలచంద్రుని ప్రతిజ్ఞని శ్రీనాథుల వారు రాశారు. ప్రియమిత్రునికి సూర్యదేవ సంజీవదేవ్. హితోక్తులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. యదా బోనం నాగభూషణ్. ఇవన్నీ దేంట్లో ఉన్నాయో ఆప్షను అది సరైనదండి. కింది వానిలో రుగాగమ సంధికి చెందని పదం ఏది అంటున్నారు? దానికి చెందని పదమై ఉండాలి అది. దానికి 3 సరైన సమాధానం. అమరావతిలోని శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి. గీత గీయబడిన వర్ణ సముదాయం ఈ విభక్తికి సూచించును అంటున్నారు. ఇక్కడ లోని అనేది అండర్లైన్ చేశారు. అది ఏ విభక్తికి సంబంధించినది అంటున్నారు? షష్ఠీ విభక్తికి సంబంధించినది. రాజు సేనల నేల రహిజచుండును. ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది అంటున్నారు? అది మనం తెలుసుకో. అది ఏ ఛందో వర్గానికి చెందిందంటే ఆటవెలది ఛందో వర్గానికి చెందినది. కళ్ళ ముందు మెదలడం అనే జాతీయానికి అర్థం ఏంటి అంటే పారిపోవ, మాయమైపోవడం,
ప్రత్యక్షం కావడం, గతం గుర్తుకు రావడం. దీనికి సరైన సమాధానం గతం గుర్తుకు రావడం అన్నమాట. రాజీవాక్షులు ఏ సమాసం అంటున్నారు? దీనికి ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం. తర్వాతి ప్రశ్న, కింది వానిలో రాళ్లపల్లి వారి బిరుదులను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మనకిచ్చినవి ఏంటంటే సంగీత కళానిధి, కవివత్సలుడు, గాన కళా సింధు, సంగీత కళారత్న. వీటిలో రాళ్లపల్లి వారికి మాత్రం వచ్చిన వాటిని మనం గుర్తించాలి అంటున్నారు. దానికి సరైన సమాధానం సంగీత కళానిధి, గాన కళా సింధు, సంగీత కళారత్న. ఇవన్నీ కలిపి ఏ ఆప్షన్లో అయితే ఉన్నాయో అదే సరైన సమాధానం అన్నమాట. అవన్నీ 3లో ఉన్నాయి. అవన్నీ ఆయన బిరుదులు. 7వ తరగతిలోని హితోక్తులు పాఠంలో ఇవ్వబడిన పద్యాలు ఈ ఛందస్సులో కలవు అంటున్నారు. అవి ఏ ఛందస్సులో ఉన్నాయో మనందరికి తెలుసు కదండి. ఆటవెలది ఛందస్సులో ఉన్నాయి. ఈ వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ఉపయోగించే ప్రత్యయం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి యొక్క. క్రియతో సంబంధాన్ని కలుగజేసేటప్పుడు ఉపయోగించే ప్రత్యయం ఏంటి అంటున్నారు. దానికి కి, కు అనేవి సంబంధాన్ని తెలియజేస్తాయి. మానవుని ఆత్మకు ప్రతిబింబం. ఇవి మనకు తెలుసు కదండి. ఏంటది? మనస్స, ముఖాకృత్య, శరీరాకృతి, వాక్కు. ఇది చాలా ఈజీ అండి. మనస్సు. మూత తెరిస్తే ముత్యాల పేరు, ఈ పొడవు కథకు విడుపు. దానికి సరైన సమాధానం వచ్చేసి దంతాలు. ఈ క్రింది వానిలో ఇత్వ సంధి పదం కానిది ఏంటి అంటున్నారు. కింద ఇచ్చిన పదాలలో ఇత్వ సంధి కాని పదం ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం మన ఇంటి వద్ద. మన ఇంటి వద్ద. డాక్టర్ ఉమర్ అలీషా గారి రచనలకు సంబంధించి సరికానిది. దానికి సరైన సమాధానం విద్యా విలాసం సిద్ధాంత గ్రంథం వారి రచనకు సంబంధించినది కాదు. డాక్టర్ ఉమర్ అలీషా వీరితో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు అంటున్నారు. దానికి సరైన సమాధానం చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్ వారితో కలిసి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అది, ఏమి అనే పదాల కలయికలో జరిగే సంధి కార్యం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3 వైకల్పికం. జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజు? వరల్డ్ స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము అంటున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే ఏ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 2 ఆగస్ట్ 29. ఆగస్ట్ 29 సైధవ వధవేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించినట్లు ఏ అలంకారం అంటున్నారు. దానికి సరైన సమాధానం ఇక్కడ మనకిచ్చినవి ఏంటంటే ఉపమా అలంకారం, ఉత్ప్రేక్షాక, రూపకం, అతిశయోక్తి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారం. క్రింది వానిలో సూర్యదేవర సంజీవ్ దేవ్ గారి రచన కానిది. దీనికి సరైన సమాధానం 3 కాంతిమయి.
అని అనుకుంటున్నారా? కాదండి, సరస్వత లోకము. సిరిమానోత్సవం ఈ జిల్లాలో జరుగుతుంది అంటున్నారు. ఇది అందరికీ తెలుసు, విజయనగరం జిల్లాలో జరుగుతుంది. పరుల తిట్ట నోరు పాప పంకిల మౌను ఏ అలంకారం అంటున్నారు. మొదటగా ఇచ్చింది మనకి ఉపమా, ఉత్ప్రేక్ష, రూపకం, అతిశయోక్తి. దీనిలో సరైన సమాధానం వచ్చేసి రూపకం. పదానికి పర్యాయ పదాలు ఏంటి అంటే సులభం, చులకన. భంగిమ అనే పదానికి పర్యాయ పదాలు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 తీరు, అంగ విన్యాసం. అంచిత అనే పదానికి అర్థం ఏంటి అంటే ఇక్కడ ఆటంకం, స్వల్పం, బంధం, గౌరవింపదగిన అని ఆప్షన్స్ ఇచ్చారు. దానిలో సరైన సమాధానం వచ్చేసి గౌరవింపదగిన. కుదురు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అంటున్నారు. భూతం, ఆధారం అనేది సరైన సమాధానం. శాబకం అనగా అంటున్నారు. శాబకం అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చినవి పిల్లి కూన, లేగదూడ, కుక్క పిల్ల, ఎలుక పిల్ల అంటున్నారు. శాబకం అంటే మనందరికీ తెలిసిందే, పిల్లి కూన. వాసన అను పదానికి నానా అర్థాలు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి సంస్కారం, అనుభూతి. మా, అత్త అనే పదాల కలయికలో జరిగే సంధి కార్యం ఏంటి అంటున్నారు. దీనికి సరైన సమాధానం నిషేధం. రాజు, ఇంద్రుడు అనే పదాల కలయికలో జరిగే సంధి కార్యం. అక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చేసి ఆగమం, ఆదేశం, ఏకాదేశం, అన్య విధం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఏకాదేశం. సాధారణంగా ధృతము ఎన్ని రూపాలతో కనిపిస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం 4. అర్థవంతమైన 2 పదాల కలయికలను ఏమందురు? గుర్తుంచుకోండి ఇది బాగా. అర్థవంతమైన 2 పదాల కలయికలను ఏమందురు? సంధి, సమాసం, అలంకారం, ధృతం. సమాసం అందురు. తెలుగులో తొలి నవల అయిన రాజశేఖర చరిత్రను రచించినది ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం మనకు తెలుసు కదా, కందుకూరి వీరేశలింగం గారు. తొలి తెలుగు రామాయణం ఎవరు రాశారు? ఇది మనందరికీ తెలుసు అండి, చిన్నప్పటి నుంచి. ముల్లా. రామాయణం, నిర్వచనోత్తర రామాయణం, భాస్కర రామాయణం. రంగనాథ రామాయణం. ఇలా చాలా విన్నాం కదా. దానికి సరైన సమాధానం వచ్చేసి మొదటగా రాసినది తెలుగులో రంగనాథ రామాయణం. స్వాదు అనే పదానికి పర్యాయ పదాలు ఇంపైన, మధురమైన. జంగమం అనే పదానికి అర్థం కదిలేది. ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా చెరువు ఊరికనే నిండిపోతుంది. ఈ పొడుపు కథకు సమాధానం కొబ్బరికాయ అండి. దీనికి సరైన సమాధానం. ఎందుకంటే ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా చెరువు ఊరికనే నిండింది అంటే అది కొబ్బరికాయ ఒకటే.